హాయ్ హలో అండి, నేను మీ రషీదా లేడీస్ టైలర్. చూడండి, ఇప్పుడు ఒకే కటింగ్లో 5 బ్లౌజులు ఒకేసారి కలిపి కట్ చేస్తున్నానండి. ఒక కస్టమర్ 7 బ్లౌజులు ఇచ్చారు. 5 మామూలు బ్లౌజులు, 2 లైనింగ్ బ్లౌజులు. ఈ 5 మామూలు బ్లౌజులు ఒకేసారి కటింగ్ పెట్టుకున్నాను. చూడండి, ఇదిగోండి 1 2 3 4 5. ఈ 5 కలిపి ఇలా నీట్గా పెట్టుకొని ఇటు చివర ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని చక్కగా ఒక పిన్ను పెట్టుకున్నాను కదలకుండా. చూడండి, ఒక పిన్ అయితే పెట్టుకున్నాను కదలకుండా. ఇలా అయితే ఈజీగా కొంచెం టైం కలిసి వస్తుందండి. ఒకే కస్టమర్వి మాటికి కొలతలు పెట్టుకోకుండా ఒకే కటింగ్లో 5 బ్లౌజులు వచ్చేసేస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ కొలిచి చెస్ట్ గీటు పెట్టుకున్నాను, నడుము కొలుచుకున్నాను. ఇదిగోండి, ఇది ఖర్చు, ఇది అసలు. ఇప్పుడు షోల్డర్ కొలుద్దాము. షోల్డర్ వచ్చేసి 6 పెట్టాలండి వీళ్ళకి. 6 పెడుతున్నానండి షోల్డరు. చంక కూడా అంతే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి చంకకి కలిపి ఇలా బాక్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ గీచుకోవాలండి. చూడండి, ఇప్పుడు చంక రౌండ్ కొట్టుకున్నాను. ఇప్పుడు చంక కొలిచి చూసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి. ఇదిగోండి, కరెక్ట్గా వచ్చేసిందండి. ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ఈ చంక పైకో కిందకో అలా డ్రాయింగ్ అనేది మార్చుకోవాలి మనం. దీనికైతే అవసరం లేదు. ఇదిగో చూడండి, కరెక్ట్గా వచ్చేసేసింది. ఇక్కడ నుంచి షోల్డర్ పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు పైకి గీచుకోవాలండి మెడపట్టి వేయడానికి. ఇంకోండి, ఇక్కడ వచ్చేసేసి 3 ఉన్నది, ఇదే 3 ఇక్కడ గీచుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తోటి కంపల్సరీ కొలుచుకోవాలండి. కొలుచుకోకపోతే తేడా వస్తుంది. ఇదిగో చూడండి, నెక్ అయితే నాకైతే గీచిన డ్రాయింగ్కి కరెక్ట్గా వచ్చేసేసింది. ఇంకేం తేడా చేయాల్సిన పని లేదు, కరెక్ట్గా వచ్చిందండి. ఈ కస్టమర్ ఎక్కడ కుట్టించుకున్నా కుదరట్లేదని చెప్పినని మన దగ్గరికి వచ్చారండి, కొత్త కస్టమరు. ఇదిగోండి, మొన్న ఈ బ్లౌజ్ ఇస్తే ఈ బ్లౌజ్ కుట్టించాము. తర్వాత ఈ బ్లౌజులు ఇప్పుడు ఒకేసారి 7 బ్లౌజులు తెచ్చుకున్నారండి. ఇది కుట్టిన తర్వాత ఇంకా 4 కుట్టాము. తర్వాత ఇది 3వసారి అనమాట రావడం మన దగ్గరికి. మనం కుట్టిన బ్లౌజే, మేము కుట్టిన బ్లౌజే ఆదికి ఇచ్చారండి. చూడండి, కత్తెర అనేది షార్ప్గా ఉండాలి. ఇలా ఇన్ని కట్ చేసుకునేటప్పుడు మంచి కత్తెర దగ్గర పెట్టుకోవాలండి. లేకపోతే కనుక ఖర్చులు తేడాలు వచ్చేసేస్తాయి. కత్తెర సరి లేకపోతే ఇట్లా ఎవరు కట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఖర్చులు కొంచెమే కదా అని మనం అనుకుంటే 2 మడతల మీద ఉంటాయి కాబట్టి ఒక 1/4 ఇంచు జరిగినా కానీ 2 మడతల మీద వచ్చేసి అరంగుళం తేడా వస్తుందండి. అందుకని కత్తెర సరి లేకపోతే మాత్రం ఇన్ని జాకెట్లు అసలు కట్ చేసుకోవద్దు. కత్తెర బాగుంటే నీట్గా గొగ్గులు రాకుండా ఇది ఇలా నీట్గా వచ్చేటైతేనే కట్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా ఎలా వచ్చిందో? ఇలా నీట్గా వస్తుంది అని అనుకుంటేనే కట్ చేసుకోండి. లేకపోతే కనుక ఒకటి కట్ చేసుకొని ఆ కటింగ్ వేసి ఇంకోటి కట్ చేసుకోండి. అలా కూడా చేయొచ్చు, అలా కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఒకటి కట్ చేసుకొని ఆ క్లాత్ వేసుకొని మిగతావి కట్ చేసుకోవచ్చండి. అలా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు కట్ చేయగలుగుతాము, కత్తిరి బాగానే ఉంది అనుకుంటే కనుక ఇలా ఒకేసారి 5 బ్లౌజులు పెట్టుకొని కట్ చేసుకోండి. చూడండి, ఇదిగో ఇలా ఎక్కడైనా సరే కొంచెం ఇలా గగ్గులుగా వస్తే మాత్రం అది నీట్గా క్లీన్ చేసుకోవాలి.
చూడండి నెక్ కానీ చంక కానీ నీట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ చక్కగా పర్ఫెక్ట్గా రావాలి. ఇదిగోండి ఇలా రౌండ్ చక్కగా రావాలండి. వెనక పార్ట్ అయితే పూర్తి అయిపోయింది. ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేద్దాము తర్వాత. చూడండి 1 2 3 4 5 బ్లౌజ్ కటింగ్ వెనక పార్ట్ వర్క్ అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. పెద్ద సైజ్ జాకెట్ కాబట్టి చంకకి జాయింట్లు పడతాయండి. ఆ జాయింట్ వేసిన తర్వాత క్రాస్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇదైతే ఫ్రంట్ కటింగ్ అండి. చూడండి ఫ్రంట్ కటింగ్ అయితే ఇది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడైతే చిన్న జాయింట్ పడుతుందండి. ఇది పెద్ద సైజ్ జాకెట్ కాబట్టి ఇక్కడ చిన్న జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇది ఫ్రంట్ లెంత్ కొలుచుకొని ఇది ఎక్స్ట్రా షేప్ పట్టికంతా ఇలా మడుచుకొని ఇలా గీచుకున్నానండి. చూడండి ఇటు సైడ్ ఇది దీని లెవెల్గా ఇది గీచుకుంటే ముందు పాటు నెక్ అనేది ఇక్కడ కొలుచుకోవడానికి వీలు అవుతుందండి. చూడండి ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఇలా ముక్కలు 5 ముక్కలు అట్లా ఎక్కువ జాకెట్లు కలిపి కట్ చేసుకునేటప్పుడు కత్తెర పెట్టే ముందు ఒకసారి ముందు వెనక అంతా చూసుకోవాలండి జాగ్రత్తగా. కింద ముక్కలు కూడా అంతా ఉన్నాయా లేవా, ఏమన్నా మడత ఏమన్నా జరిగిందా అన్నది గమనించుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లేకపోతే అన్ని జాయింట్లు పడతాయి. చూసారా ఇటు సైడ్ వచ్చి ముక్క ఇది ఇక్కడ తగ్గింది కదా, ఇక్కడ జాయింట్ వేసేసుకోవచ్చు ఇలాగా. చూడండి నేనైతే కరెక్ట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వెనక పార్ట్ తీసేస్తున్నానండి. చూసారుగా అంత కరెక్ట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు వెనక పార్ట్ తీసేయాలి. మనం డ్రాయింగ్ గీచుకున్నాం కదా, ఎక్కడ వరకు గీచుకున్నాము చూసుకొని ఇప్పుడు ముందు మీద కట్ చేసుకోవాలండి. ఇలా ముందు మీద అయితే కొలుచుకోవాలి. పైన పచ్చి కొద్దిలు పెట్టుకొని రౌండ్ ఎంత వచ్చిందనే చూసుకోవాలండి. ఇక్కడికి వచ్చింది చూసారుగా కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఈ ముందు పార్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఒక అంగుళం ఖర్చులకి టెక్స్కి వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా గీచుకోవాలండి. ఇది కొంచెం కుట్టగలము అనుకునే వాళ్ళే ఇలా అన్ని జాకెట్లు కలిపి ఇలా ఒకసారి కటింగ్ పెట్టుకోండి. అందులో మాత్రం వచ్చే వాళ్ళైతే మాత్రం అసలు ఈ ధైర్యం చేయొద్దండి. ఎందుకంటే అడుగులు ముక్కలు మడత పడిపోతూ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. లేకపోతే కనుక అన్ని జాయింట్లు పడతాయండి. జాకెట్కి ఖర్చు తేడా రాకుండా చక్కగా అన్ని గమనించుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చింది కటింగ్ అయితే. చూడండి రౌండ్ చక్కగా రాలేదు అనుకుంటే కొద్ది నీట్గా ఇలా చూసుకొని తీసుకోవాలండి. చక్కగా క్రాస్ తీసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే కొలిచి తీసుకోండి, డ్రాయింగ్ గీచుకొని కట్ చేసుకోండి. నాకంటే అలవాటు కాబట్టి నేను డ్రాయింగ్ గీయకుండానే క్రాస్ తీస్తున్నాను. ఎదురు క్రాస్ ఇదిగోండి ఎదురు క్రాస్ నేను డ్రాయింగ్ గీయకుండానే తీసానండి. కొత్త వాళ్ళు అయితే కనుక డ్రాయింగ్ గీచుకొని తీసుకోండి, లేకపోతే తేడా వస్తుంది. చూసారు ఎలా వచ్చిందో. ఇది ముందు పాటు. ఇప్పుడు షేప్ గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 అంగుళాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఇది గుర్తులు పెట్టుకోవాలి. లోపల ఉన్న అడుగు ముక్కలు కూడా గంటు పడుతుంది లేనిది చూసి పెట్టుకోవాలండి. ఇలా ఇదిగోండి అన్నిటికీ పడిందా లేదా అనేది చూసి పెట్టుకోవాలి.
చూసారు కదా. ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 ఫ్రంట్ పార్ట్లు వచ్చేసినాయండి. ఇప్పుడు 5కి షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. ఇదిగోండి షేప్ పట్టీ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇది మామూలు జాకెట్ కాబట్టి కింద మడుచుకోవడానికి 1 అంగుళం పైనే వదిలిపెట్టానండి. మిగతా చూసుకొని ఇలా క్రాస్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇదేమో పట్టి మడుచుకోవాల్సింది గంటది. షేప్ పట్టీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినాయండి. 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇవి దేనికవి గ్రేడింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి 5 బ్లౌజులు కటింగ్ అయిపోయిందండి చూడండి. 1 2 3 4 5. ఇప్పుడు ఇందులో ఇదేసి ఇప్పుడు 2 లైనింగులు కట్ చేస్తానండి. అవి కూడా సేమ్ అదేను. ఇందులో ఒక డ్రాయింగ్ ఉన్న కటింగ్ వేసి లైనింగులు కట్ చేస్తాను చూడండి.